నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. మనకు మంత్రి పదవి గ్యారంటీ, ఇక పోర్ట్ఫోలియో ఏంటన్నది ఆలోచించుకోవాలంటూ యమ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆ టీడీపీ సీనియర్స్. కానీ చివరకు గొంతులో పచ్చి వెలకాయ పడిందట. అనుకున్నవేవి జరగకపోవడంతో మింగలేక కక్కలేక ఇప్పుడు దిక్కులు చూసేస్తున్నారట. ప్రయారిటీ లేని సీనియారిటీ ఎందుకు అంటూ ఆ నాయకులెవరు, వాళ్ల మంత్రి పదవులకు అడ్డుపడ్డ అంశాలేంటి? అసెంబ్లీ, లోక్సభ సీట్ల పరంగా ఉమ్మడి విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది టీడీపీ కూటమి. ప్రతిపక్ష వైసీపీ ఛాయలు కూడా లేకుండా ఊడ్చేసింది. దీంతో ఈసారి చంద్రబాబు కేబినెట్లో బెర్త్ ఖాయమని ఊహించుకున్నారు జిల్లా నుంచి గెలిచిన సీనియర్స్. మంత్రి పదవైతే ఖాయం, ఇక మనకు ఏ శాఖ ఇస్తారో అని లెక్కలేసుకుంటున్న టైంలో ఊహించని షాక్ తగిలింది టీడీపీ సీనియర్స్కు. ఈ లిస్టు తొలి వరుసలో కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారిలు ఉన్నారట. చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను ఓడించి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అంటూ కళాకు చంద్రబాబు చెప్పారన్న ప్రచారం ఉంది. అలాగే శృంగవరపుకోటలో మూడోసారి గెలిస్తే సామాజిక వర్గ సమీకరణాల్లో తనకు కూడా బెర్త్ ఖాయమని ఊహించుకున్నారట కోళ్ల లలిత కుమారి. కానీ చివరికి ఇద్దరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈసారి అధిష్టానం యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో వీళ్ల ఆశలు నెరవేరలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా, జిల్లా మారి వచ్చి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించిన వ్యక్తిగా తమ లీడర్కు గట్టి ప్రాధాన్యం ఉంటుందని అంచనా వేసుకున్న కళా వెంకట్రావు అనుచరులు ప్రస్తుతం నారాజులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. 1983లో రాజకీయ అరంగేట్రం చేశాక ఉణుకూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కళ. ఉణుకూరు రద్దు అయిన తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గానికి మారి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇలా 6 సార్లు ఎమ్మెల్యే, గతంలో 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కళా వెంకట్రావు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, అంతకు మించి టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రావుకు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించారు పొలిటికల్ పరిశీలకులు. కానీ యూత్ కోటాలో కొండపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కింది. ఆ కారణంగానే అదే సామాజిక వర్గానికి చెందిన కళాను పక్కన పెట్టారన్నది నియోజకవర్గంలో ఉన్న టాక్. కనీసం స్పీకర్ పదవైనా ఇస్తారని భావించినా చివరికి అది కూడా రాదని తేలిపోవడంతో ఇప్పుడేం చెయ్యాలా అని మదనపడుతున్నారట కళ. విజయనగరం జిల్లాలో బలమైన వెలమ సామాజిక వర్గం నుంచి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కోళ్ల లలిత కుమారి. కులం కోటాలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారట ఆమె. 3 సార్లు శృంగవరపుకోట నుంచి ఎమ్మెల్యే అయిన లలిత కుమారి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. విధేయత, పార్టీకి కట్టుబడి ఉన్న నాయకురాలిగా గుర్తింపు ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక ఇంతవరకు శృంగవరపుకోటకు ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. అందుకే ఈసారైనా దక్కుతుందని భావించారట. టీడీపీ సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడి కోడలుగా, రాజకీయ వారసురాలిగా ఎస్కోటలో రాజకీయాలు చేస్తున్నారు లలిత కుమారి. ఈసారైనా తనకు పదవి దక్కుతుందని ఆమె ఆశించినా అచ్చెన్నాయుడికి ఛాన్స్తో కోళ్లకు అవకాశం పోయిందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో తమకు ప్రయారిటీ లేని సీనియారిటీ ఎందుకంటూ క్యాడర్తో వాపోతున్నట్టు తెలిసింది. ఈ సీనియారిటీని పార్టీ ఏ విధంగా గౌరవిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.